హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ ఉద్యమంలోని ముఖ్యమైన క్వశ్చన్ల గురించి చర్చిద్దాం. క్వశ్చన్ నంబర్ 400. 1952 నాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంత వైశాల్యం కలిగి ఉండేది? ఆన్సర్ 50%. 1952 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి పాల్గొన్న పార్టీలు, అవి గెలిచిన స్థానాలను సరిగ్గా జతచేయండి. కాంగ్రెస్ పార్టీ సి 46 స్థానాలు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ డి 35 స్థానాలు, సోషలిస్ట్ పార్టీ ఏ 11 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు. 1952 ఎన్నికల్లో రావినారాయణ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీ 3,09,162 ఓట్లుతో ఎన్నికయ్యారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? ఆన్సర్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్. హైదరాబాద్ రాష్ట్ర తొలి ప్రజాప్రభుత్వానికి సంబంధించి క్రింది అంశాలను జతచేయండి. రాష్ట్ర అసెంబ్లీ మొదటి స్పీకర్ డి కాశీనాథరావు వైద్య. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సి విడి దేశ్ముఖ్ పాండే. ఆర్థిక మంత్రి బి జిఎస్ మేల్కోటే. విద్యా ఆరోగ్య శాఖ ఏ పుల్చంద్ గాంధీ. సరైన జవాబును గుర్తించండి. ప్రతిపాదన ఏ. హైదరాబాద్ సంస్థానం విలీనానంతరం పాలించిన జేహెచ్ చౌదరి, ఎంకే వెల్లోడి స్థానికేతరులు కావడంతో 1948, 1952 మధ్య కాలంలో తెలంగాణకు స్థానికేతరుల వలసలు యథేచ్ఛంగా జరిగాయి. కారణం ఆర్. హైదరాబాద్ సంస్థానం విలీనానంతరం అన్ని స్థాయిల ఉద్యోగాలకు కేరళ, తమిళనాడు వారిని, తర్వాత మద్రాసులోని ఆంధ్రులను భారీ సంఖ్యలో తీసుకున్నారు. ఆన్సర్ ఏఆర్ 2 సరైనవే. ఏఆర్కు సరైన వివరణ. క్రింది అంశాలను జతచేయండి. బూర్గుల ప్రభుత్వం ఏర్పడింది. ఏ 1952 మార్చి 6. తెలంగాణలో ముల్కీ ఉద్యమం ఆరంభం. బి 1952 ఆగస్టు 5. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు. సి 1953 డిసెంబర్ 22. సిటీ కాలేజ్ సంఘటన. డి 1952 సెప్టెంబర్ 3, 4. సరైన వాక్యాలను గుర్తించండి. 1. 1952 జూన్ 26న వరంగల్ విద్యార్థుల నాయకత్వంలో గైర్ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. 5 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగింది. 2. గైర్ముల్కీ ఉద్యమంలో మద్రాసీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదం ప్రధానంగా వినిపించింది. 3. 1952 జూలై 1న విద్యార్థులంతా కలిసి ఒక తీర్మాన పత్రాన్ని ఆమోదించి ఆందోళన విరమించారు. ఆన్సర్ 1, 2, 3 సరైనవి. నాన్ముల్కీలకు వ్యతిరేకంగా 1952 హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించింది. ఆన్సర్ జి రామాచారి. ముల్కీ నిబంధనల పరిశీలన కోసం బూర్గుల ప్రభుత్వం ఏ రోజున మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది? ఆన్సర్ 1952 సెప్టెంబర్ 7. సిటీ కాలేజ్ కాల్పుల సంఘటనకు నిరసనగా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడం వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ రామానంద తీర్థ. జగన్మోహన్ రెడ్డి కమిటీ
సిటీ కాలేజ్ కాన్పుల సంఘటనపై తన నివేదికలో ఏది తేల్చి చెప్పింది? 1. పోలీసులు, రాజకీయ నాయకుల వైఫల్యమే ఈ సంఘటనకు ప్రధాన కారణం. సరైన జవాబును గుర్తించండి. ప్రతిపాదన 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందున్న ముల్కీ నిబంధనలను యథాతథంగా అమలు చేయడానికి పార్లమెంట్ 1957 డిసెంబర్ 7న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957ను తీసుకువచ్చింది. కారణం, రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 సెక్షన్ 119 ప్రకారం అంతకు ముందున్న ముల్కీ నిబంధనలు యథాతథంగా అమలు కావాలి. ఆన్సర్ ఏఆర్ 2 సరైనవి, ఆర్కు ఏ సరైన వివరణ. హైదరాబాద్ సంస్థానం విలీన సమయంలో 1948 భారత ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి ఎవరు ఉన్నారు? ఆన్సర్ బల్దేవ్ సింగ్. భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించిన కమిటీ. ఆన్సర్ ఎస్కే దార్ కమిషన్. ముల్కీ నిబంధనలకు ఉల్లంఘనకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. 1. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రూల్స్ ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగాలలో స్థానిక సంస్థలు, శాఖాధిపతి ఆఫీసుల్లోని ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలి. కానీ అలా జరగలేదు. పై రూల్స్ ప్రకారం సచివాలయం, శాఖాధిపతులు ఆఫీసుల్లో ప్రతి 3 ఉద్యోగ ఖాళీలలో ప్రతి 2 ఉద్యోగం స్థానికేతరుతో భర్తీ చేయాలి. మిగతా 2 ఉద్యోగాలను ఓపెన్ కేటగిరీ భర్తీ చేయాలి. అది జరగలేదు. 3. ఈ పోస్టుల్లో 1956 నుంచి 1968 వరకు ఆంధ్ర ప్రాంతం వారిని నియమిస్తూ వచ్చారని తెలంగాణ ప్రాంతీయ కమిటీ నియమించిన హఠాహక్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆన్సర్ 1, 2, 3 సరైనవి. తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరని అభివర్ణిస్తారు? ఆన్సర్ సర్దార్ జమలాపురం కేశవరావు. కేంద్ర ప్రభుత్వం 1953 డిసెంబర్ 22న ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఫజల్ అలీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని చెప్పిన కమిషన్. ఫజల్ అలీ కమిషన్. హైదరాబాద్లోని గన్ పార్క్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారు? ఆన్సర్ 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన విద్యార్థులు. ఫజల్ అలీ కమిషన్కి సంబంధించి సరికాని తప్పు వాక్యాన్ని గుర్తించండి. 1. ఒక భాష, ఒక రాష్ట్రం అనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. భాషా ప్రతిపాదక రాష్ట్రాల ఏర్పాటుకు కమిషన్ సమ్మతించింది. 3. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాష, సాంస్కృతిక పరమైన సజాతీయత ఉండవలసిన అవసరం లేదని అభిప్రాయింది. ఆన్సర్ 3. 1948లో విశాలాంధ్ర సంస్థను ఎవరు స్థాపించారు? ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు. విశాలాంధ్ర ప్రధాన నినాదం ఏమిటి? ఆన్సర్ తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎంతమంది అనుకూలంగా ఓటు వేశారు? ఆన్సర్ 103. క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాలను గుర్తించండి. 1. 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన
8 మంది నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. దీనినే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ ఒప్పందంపై బూరుగుల రామకృష్ణారావు, కెవి రంగారెడ్డి, జెవి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరు సత్యనారాయణ, నీలం సంజీవన్ రెడ్డి, గౌతు రచ్చన్న సంతకాలు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కీలకమైన 5 హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమ శాఖలలో 3 శాఖలు తెలంగాణ ప్రాంతానికి చెందాలి. ఆన్సర్ 1, 2 సరైనవి. ఎవరి పాలనా కాలంలో హైదరాబాద్లోనే అంతవరకు అధికార భాషగా కొనసాగిన ఉర్దూకు బదులు తెలుగు, ఆంగ్ల భాషలను ప్రవేశపెట్టారు. ఆన్సర్ జేఎన్ చౌదరి. క్రింది వాక్యాలలో సరికాని తప్పు వాక్యాన్ని గుర్తించండి. 1956 జూన్, జూలైలో రాష్ట్ర పునర్విభజన కమిషన్, ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ పర్యటించినప్పుడు బూరుగుల రామకృష్ణారావు, రామానంద తీర్థలు ప్రత్యేక తెలంగాణకు కెవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, విశాలాంధ్రకు మద్దతుగా విజ్ఞప్తులు సమర్పించారు. ఆన్సర్ 1.